ధ్యానం సమయంలో హృదయం దృష్టిపథం నుండి తొలగిపోతే దాని స్థానంలో అక్కడ చైతన్యం ఉందని తెలుసుకోండి. జనులు ఆరాధిస్తారు, కానీ సాధారణంగా ఎటువంటి ఆలోచన లేదా సంకల్పం లేకుండా చేస్తారు. అది నిరర్ధకమే అవుతుంది. అందరికీ ప్రశాంతత కావాలి అంటే లక్ష్యం సాక్షాత్కారం కాదన్నమాట. అటువంటప్పుడు ప్రశాంతత చేతికి చిక్కి సాక్షాత్కారం తప్పించుకుంటుంది. కానీ సాక్షాత్కారమే లక్ష్యమైనప్పుడు ప్రశాంతత దానంతటదే వచ్చి తీరుతుంది. మనం సాక్షాత్కారం సాధించటానికి ప్రయత్నించాలి, కానీ అదంటే ఏమిటో అన్న విషయం వెనక పోకూడదు. జ్ఞానిగా అయి పాడైపోకూడదు. నిష్ఠాపరుడుగా అయి సంకుచితంగా మూసుకుపోకూడదు. వీటన్నింటికీ దూరంగా అసలైనది ఉంది. అదే జీవిత సమస్యకు పరిష్కారం చూపగలదు. ప్రపంచమంతా ప్రశాంతత కోసం అన్వేషిస్తున్నది. నన్నడిగితే మాత్రం నేను చెప్పేది ఇదే. నేను అవిశ్రాంతత కోసం వెతికాను. అందులో నాకు లభించినది ప్రశాంతతలో దొరకలేదు. అయితే ఈ విషయం గురించి ఎవరికి సలహా ఇవ్వమంటారు? నా మాటలు ఎవరు వింటారు? దైవాన్ని పొందటానికి అమూల్యమైన ఈ వజ్రం మీ వద్ద ఉంటే మిమ్మలను అభినందించవలసి ఉంది. కష్టమైన మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తుందది. ఇక్కడకు వచ్చేవారిని నేను అవిశ్రాంతంగా తయారు చేస్తే నా వద్దకు నేర్చుకోవటానికి ఇక రారు. అందుచేతనే ప్రశాంతత దాటగానే నేను వాళ్లకు అవిశ్రాంతత ప్రసాదించమని దైవాన్ని అడుగుతాను. ఆ విధంగా పని జరుగుతూ ఉంటుంది. పురోగతి కూడా కొంతవరకు కనిపిస్తుంది.